హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక చిన్న ఆలోచనతో మొదలుపెట్టి ఇంత దూరం వస్తానని అస్సలు అనుకోలేదు. ఎవ్రీ ఇయర్ రాఖీస్ కొన్నప్పుడల్లా నాకు అనిపించేది, ఇది నాకు అంత నచ్చలేదు, ఈ డిజైన్ బాగాలేదు, ఈ లాకెట్ బాగాలేదు, ఇక్కడ కలర్ పోయింది, ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉండేది. సో క్యాజువల్గా ఆలోచిస్తుంటే నాకు థాట్ వచ్చింది, అరే నేనే ఎందుకు రెడీ చేసుకోకూడదు, నాకు నచ్చినట్టు మెటీరియల్స్ తీసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు కదా అనిపించింది. రెడీమేడ్ రాఖీస్ కొనడం చాలా ఈజీ, కాకపోతే మనకు నచ్చిన డిజైన్స్, కలర్స్ అన్నీ కస్టమైజ్ చేసుకొని రెడీ చేసుకున్నప్పుడు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. బేసిక్గా నాకు ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూ ఉండడం అంటే చాలా ఇష్టం. సో మెటీరియల్ అంతా మెల్లిగా ఒక్కోటి గ్యాదర్ చేశాను. లాకెట్స్ అని, థ్రెడ్స్ అని, బీడ్స్ అని, ఇలా నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. అండ్ నా పేజ్ నేమ్ వచ్చేటట్టు కార్డ్స్ కూడా ప్రింట్ చేయించుకున్నాను. నేను ఎంత పర్టికులర్ అంటే కార్డ్స్ పైన ఉన్న డిజైన్ కూడా నేనే క్యాన్వాలో ఎడిట్ చేసి మరీ ఇచ్చాను. కానీ నిజం చెప్పాలంటే ఇది నేను అనుకున్నంత ఈజీగా ఏం జరగలేదు. ఒక్కోటి రెడీ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ జరిగాయి. అవుట్పుట్ కొన్నిసార్లు బాగా రాలేదు, బట్ ఐ కెప్ ట్రయింగ్. ఫైనలీ నేను అనుకున్న అవుట్పుట్ రావడం స్టార్ట్ అయింది. బట్ మైండ్లో ఇంకో డౌట్ రన్ అయ్యేది, ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ఇది సెల్ అవుతుందా లేదా, నా డిజైన్స్ కస్టమర్స్కి నచ్చుతాయా లేదా. కానీ చివరికి జరిగింది మాత్రం నేను అనుకున్న దానికి ఆపోజిట్గా అయింది. నా డిజైన్స్ అన్నీ ఫినిష్ అవ్వకముందే నాకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నాకు విషయం స్ట్రాంగ్గా అర్థమైంది, మనం ఇలా మైండ్లో డౌట్స్ పెట్టుకొని వరి అవ్వడం కన్నా ఒకసారి ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్ అని. ఇదంతా నేను ఒక్కదాన్నే చేయగలిగానని మాత్రం చెప్పలేను. నా వెనకాల నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంది. వాళ్ళు నా బేబీని చూసుకుంటూ నాకు టైం ఇవ్వడం వల్లే నేను నా వర్క్ మీద ఫోకస్ చేయగలిగాను. ఇప్పటి వరకు మీరు చూస్తున్న డిజైన్స్ అన్నీ నేను క్రియేట్ చేసినవే. సో మీరు ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి టెక్స్ట్ చేయండి. వీటితో పాటు నేను రెజిన్ రాఖీస్ కూడా నేర్చుకున్నాను. అది పార్ట్ 2లో పోస్ట్ చేయబోతున్నాను. ఇది నా హ్యాండ్మేడ్ జర్నీలో చిన్న బిగినింగ్ మాత్రమే. ఇంకా చాలా నేర్చుకోవాలి అండ్ చాలా క్రియేట్ చేయాలి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.